హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఒక మంచి స్వీట్ చూపిస్తున్నానండి. అది ఎప్పుడు మనం చేసుకునే రెగ్యులర్ స్వీటే, కాకపోతే దాంట్లో మనం ఫ్రూట్ యాడ్ చేసుకున్నాము. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ పాలు, డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వ, సూజీ, మ్యాంగో అనమాట. నెయ్యి తీసుకున్నాము. ఇవే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవాళ చూసారా, నేను మీకు దీంట్లో స్పెషల్ ఏంటి, ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో నేను షుగర్ అన్నది, జాగిరి అన్నది ఏం యాడ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అవ్వనిద్దాము. ప్యాన్ హీట్ అవ్వగానే మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి రవ్వని రోస్ట్ చేసుకుందామండి. కొంచెం వేగిన రవ్వతో మనకి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట, నేతిలో వేగిన రవ్వకి. లేదా డైరెక్ట్గానే యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చి ఆ గ్లాస్ మెజర్మెంట్స్తో తీసుకున్నానండి. ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వకు వచ్చి 3 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా నేను వాటర్ అన్నది యాడ్ చేయలేదు. ఇప్పుడు రవ్వ యాడ్ చేసేసుకున్నాం కదా, రవ్వ అన్నది లైట్గా వేయించేసేసుకుందాం అనమాట. పచ్చి వాసన అన్నది లేకుండా ఉంటుంది. లేదా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే స్వీటే, కాకపోతే దీంట్లో మనం షుగర్ యాడ్ చేయకుండా సీజనల్గా దొరికే మనం ఫ్రూట్ అన్నది యాడ్ చేసుకుంటున్నాం అనమాట, మ్యాంగోని. ఈ రవ్వ వేగిందండి. రవ్వ వేగిందంతా నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. నేను డైరెక్ట్గా కాచిన పాలైనా యూస్ చేసుకోవచ్చు. అయితే నేను పచ్చి పాలు యాడ్ చేస్తున్నానండి. పాలు కాగనిద్దాము. నేను అన్నది మిల్క్, మామూలుగా మిల్క్ తీసుకున్నాం. మీరు కౌ మిల్క్ అని తీసుకోవచ్చు, బఫ్లో మిల్క్, మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. మిల్క్ బాయిల్ అవ్వనిద్దాము. మిల్క్ బాయిల్ అయ్యే లోపల మన మ్యాంగోని చెక్కు తీసేసుకొని చక్కగా మనం మిక్సీ చేసేసుకుందామండి. స్మూత్గా పేస్ట్ చేసేసుకొని ఉంచుకోవడం. పాలు కూడా కాగినవి పొంగొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వ డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు అండి. వేయించడం వల్ల మనకేంటంటే రవ్వ ఇట్లా వేయంగానే ఉండకట్టదండి, చక్కగా బాగా అలా కలిసిపోతుంది కలపంగానే. అదే వేయించకుండా వేసిన రవ్వ అయితే మనం కలుపుతా వేసుకోవాల్సి వచ్చింది అనమాట. దానికి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. మనకి రవ్వ వేయించిన రవ్వ అయితే చూడండి, అసలు ఉండలు కట్టకుండా కలిసిపోయింది, బాగా దగ్గరకు వచ్చేసింది, సరిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకొని ఉంచుకున్న మ్యాంగో పల్ప్, మొత్తం ఉంది కదా, అదంతా యాడ్ చేసేసుకుందాం. మనం తీసుకునే క్వాంటిటీ రవ్వను బట్టి మనము మ్యాంగో అన్నది యాడ్ చేసేసుకోవచ్చు అండి. మ్యాంగో ఫ్రూట్ అన్నది కుక్ చేయడం అవసరం లేదు కాబట్టి అది ఉత్తదే మనం తినగలుగుతాం. దాన్ని ఇంకా కుక్ చేయొద్దని నేను లాస్ట్ని యాడ్ చేసేసానండి. అంతే, అది ఈవెన్గా అలా కలిపేసేసుకోవటం. నేను ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. అంతేనండి, చాలా యమ్మీగా మన స్వీట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను గీ తీసుకున్నాను. గీలో మనము డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్లోనే అయినా మనము నేతిలో వేయించేసిన డ్రై ఫ్రూట్స్ చేసేసుకొని అలానే చేసుకోవచ్చు. లేదా సపరేట్గా లాస్ట్లో ఇట్లా వేయించుకొని అయినా కలిపేసేసుకోవచ్చు. చూడండి, కిస్మిస్ ఎంత బాగా పొంగినాయో కదా. ఇప్పుడు మనం ఇదంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవటమే. చూడండి, అసలు న్యాచురల్గా మ్యాంగోకు ఉండే ఆ కలర్తో ఎంత యమ్మీగా ఉందో, కలర్ఫుల్గా ఉందో స్వీట్. ఇలా చేసి పెడితే పిల్లలు సూపర్ అంటే సూపర్ అంటారు. హెల్దీ కూడా ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్. ఇది ఎప్పుడు మనకి సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి అప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాం దీన్ని. కర్డ్ రైస్లోనే కాకుండా ఐస్ క్రీమ్స్, ఫ్రూట్సే కాకుండా ఇలా స్వీట్గా కూడా చేసుకోవచ్చు. చక్కగా ఈ టైంలో, ఈ సీజన్లో వచ్చేటప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయింది కదా. మనము ఇప్పుడు హనీ యాడ్ చేశానండి నేను స్వీట్నెస్ కోసము. ఆ స్వీట్ ఇష్టం వద్దు తినని అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా హనీ యాడ్ చేయకుండా తినచ్చు. పిల్లలకి వీళ్ళకి ఇంకొంచెం స్వీట్ అన్నది కావాలనుకున్న వాళ్ళు ఇలా హనీ యాడ్ చేసేసుకోవచ్చు. నేను కుక్ చేసేటప్పుడు హనీ యాడ్ చేయలేదండి. కొంతమంది కుక్ చేసేటప్పుడు యాడ్ చేయొచ్చు అంటారు, కొంతమంది చేయకూడదు అంటారు. ఎందుకైనా మంచిది, నేను అసలు యాడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇంకా మనం రెడీ అయిపోయింది. స్వీట్నెస్కి సరిపడా హనీ యాడ్ చేసేసుకున్నాం కదా. ఇంకా దీన్ని మనం సర్వింగ్ కప్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఎంత సింపుల్గా చక్కగా మనము పంచదార కానీ బెల్లం కానీ ఏం యాడ్ చేయలేదు, మంచి ఫ్రూట్ యాడ్ చేసాము. ఇలా చేసి పెడితే డిఫరెంట్ టేస్ట్తో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంతేనండి, చాలా సింపుల్గా మన యమ్మీ అయిన స్వీట్ రెడీ అయిపోయింది. చాలా హెల్దీగా మంచి ఫ్రూట్తో. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే. ఇట్స్ నౌ టేస్టింగ్ టైం. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు అదే టేస్ట్ ఎలా ఉన్నదో చూడండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా అయిపోతుంది. చాలా సూపర్గా ఉందండి. స్వీట్నెస్ అన్నది కూడా సరిపోయింది. ఓకే అండి, బాయ్.